ఎవ్వరు కూడా తానం చేయండి గుడికి పోరు. అంత దూరంలో చెప్పులు ఇడిచిపోతాం. కొబ్బరికాయ కొట్టి అయ్యవారితో నచ్చన చేపించుకుంటాం. ఆయననే శటగోపం పెడతాడు, తీర్థం పోస్తాడు, ప్రసాదం ఇస్తాడు. మంచిగా అయ్యవారి కాళ్ళకు దండం పెట్టి దీవెనార్తి తీసుకుంటుంటే నెత్తిల అచ్చింతలేసి చల్లగా బతుకమని దీవిస్తాడు. గట్లనే ఏమన్నా డౌట్లున్నా అడిగి క్లియర్ చేసుకుంటాం. గుడిలా అయ్యవారంటే అంత గౌరవం చూపిస్తాం. అయితే గుడి గుడి అని చెప్పి మందు కీసలు చూపిస్తారేందని పరిశాన్ కాకుర్రి. ఇది గుడే మళ్ళా. ఈ మూలకు ఆ మూలకు ఆడ ఈడ ఏడ చూడు కోటర్ సీసలే. కుద్దు గుళ్ళనే తాగుతుంది ఎవలో కాదు, గీ అయ్యవారే. భక్తులకు దేవుని తీర్థం, ఈయనకు మందు తీర్థం. ఇంత సుక్కేసి శివయ్యకు పూజలు, అభిషేకాలు, అర్చనలు. కొత్తగూడెం జిల్లా మనుగురు నీలకంఠేశ్వర స్వామి గుళ్ళే అయ్యవారి లీలలు గిట్లున్నాయి. ఆఫీసర్లకు మతలవంది చెకింగ్ వస్తే మందాసనకు చక్కెర వచ్చినంత పని అయిందట. అగో గుట్క పొట్లాలు కూడా ఉన్నాయి. మునుపు 2-3 మాటలకు ఇట్లనే దొరికితే క్లాస్ వీక్న సాటుకు సప్పరిచ్చుడైతే ఆప్తలేడట. ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకోవాలి, మందులు వేసుకోవాలి. ఈ మందు తీసుకుంటే మీరు అర్చకత్వానికి పనికిరారు. గర్భగుడిలో పెట్టి మందు తాగమన్నారా డాక్టర్? పానం బాగా లేకుంటే మెడికల్ షాప్ల మందులు వాడాలి కానీ వైన్స్ లో మందు వాడితే ఎట్లా స్వామి? మోసం తింటున్నావు అని బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతావా? దేవుడి దగ్గర పెడతారా బాబాయ్? కొండంత దేవుడు అందరూ ఆపదలు మొక్కుకోవడానికి దండం పెడుతు. నువ్వు వెనక కోటర్ బాటిల్ పెడితే ఏముంటది? అది మనం అర్చకత్వంలో ఉండి అది ఒళ్ళు జగ్గు పడుతుంది. మందు దాగుడు మంచిదా కాదా, అయ్యవారు దాగొచ్చా లేదా అని మేము చెప్పాం గాని గుళ్ళే దాగుడు అయితే తప్పే స్వామి. అంతలా కుతిగుంచి తింటే ఇంటికాడయ్యనుంటివి. శివ శివ గుళ్ళె గివేం పనులయ్యా.